తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించాలని, తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా అమెరికాలో భారత పౌరులను విచక్షణంగా ఇబ్బంది పెడతా ఉన్న ట్రంప్ అధ్యక్షుడు ఖండించకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్తబ్దంగా ఉండడము చాలా దుర్మార్గమైన విషయము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అన్ని యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కూడా విద్యా కాషాయీకరణను వ్యతిరేకించాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థి పోరాటాలను ముంగడి తీసుకుపోయే విధంగా పీడీఎస్ కూడా ముందడు ఉంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యను, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంగడికి వేయాలని కూడా పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో